రాష్ట్రంలో మెందా తుఫాను కారణంగా భారీ వర్షాలు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా విశాఖలో అధికారులకు అప్రమత్తం చేశారు. అలాగే ఇప్పటికే పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. విశాఖ ఆర్కే బీచ్ వద్దకు ఎవరూ రావద్దని సూచించారు. అలాగే కైలాసగిరి వద్దకు ఎవరూ రాకుండా అధికారులు ఆ ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందజేస్తారు. మెందా తుఫాను కారణంగా ఇప్పటికే విశాఖలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటన జరిగింది. అధికారులు అయితే కనుక నిన్న చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారం అయితే కనుక ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. ఒక విశాఖ బీచ్ ఆర్కే బీచ్ వద్ద అయితే కనుక ఎవరిని రానివ్వకుండా వాళ్ళైతే కనుక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే కైలాసగిరి తదితర ప్రాంతాల వద్ద అయితే కనుక ఇప్పటికే అధికారులు అయితే కనుక అక్కడ ఉండడం జరిగింది. అధికారులు ఎవరిని కూడా పైకి కైలాసగిరి మీదకి అయితే కనుక ఎవరిని పంపించడం లేదు. అలాగే ఆర్కే బీచ్ వద్ద కూడా ఎవరు రావద్దని చెప్పి అయితే సూచించడం జరిగింది. వచ్చిన ఎవరినైనా సరే వెనక్కి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చూసే విధంగా అధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత అయితే కనుక విపత్తుల నిర్వహణ శాఖ నుంచి అయితే కనుక ఎప్పటికప్పుడు వారికి అయితే కనుక ఆదేశాలు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ విపత్తుల నిర్వహణ శాఖ అయితే కనుక ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే కనుక బీచ్ల వద్ద అయితే చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కనుక ఇప్పటికే అధికారులందరూ కూడా విద్యుత్ శాఖ అధికారులు అవనివ్వండి, వాతావరణ శాఖ అధికారులు అవనివ్వండి, ఎక్కడికక్కడ వాటి తాలూకా సహాయక చర్యలు అయితే కనుక చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే విశాఖ జిల్లాలోనే కాకుండా అటు కాకినాడ తీరం అయితే కనుక రేపు రాత్రికి కాకినాడ తీరం నుంచి అయితే దాటుతుందని, ఆ తీరం దాటే అవకాశం ఉందని, వాయుగుండం తీర ప్రాంతం నుంచి దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. దీంతో రేపు ఈరోజు అయితే కనుక ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రేపు అయితే కనుక భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీధురుగాలు అయితే కనుక 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలు అయితే వస్తాయని చెప్పడం జరుగుతుంది. అందువల్ల అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. గతంలో హుదూద్ తుఫాన్ అయితే కనుక వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వారికైతే కొంత అవగాహన ఉంది. ఇప్పుడు అధికారులు మరింత అవగాహన కల్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం. విశాఖ జిల్లా.